దాన్ని ఎలా వాడాలో చెప్తే సరిపోతుంది కదా. సార్ మహిళల నిప్పులు సగం క్షమాపణలతో సమాప్తం. నేను మాట్లాడాను, ఆ సమయానికి చెప్పుకోదైన వాళ్ళు ఎవరు మాట్లాడలేదు ఆ విషయం మీద. వాస్తవానికి నేను ఆయన పేరు కూడా తీయలేదు, మీరు అది వేసాంగని పేరు ఎందుకు చెప్పలేదు మీరు, దాని పేరు చెప్పడానికి ఏదో పెద్ద సంకోచమో లేకపోతే సందిగ్ధత ఏం లేదు, అవసరం లేదని ఒకటి. రెండోది అసలు ఆ విషయం మంచిది కాదు అనేది ఒకటి. మూడోది ఇప్పుడు ఆయనే క్షమాపణలు చెప్పాడు కాబట్టి, శివాజీ గారే స్వయంగా క్షమాపణలు చెప్పారు కాబట్టి ఇప్పుడు మనమేమీ ఇంకా దాన్ని చెప్పకపోవడం అనే ప్రశ్న లేదు. కానీ ఆ క్షమాపణలు ఆయన చెప్పడానికి ముందు ఇప్పుడు రెండు ధోరణులు ఉన్నాయి. క్షమాపణలు చెప్పడానికి ముందు అనేక మంది మాట్లాడారు, మహిళలతో సహా. క్షమాపణలు చెప్పిన తర్వాత ఇదంతా అయిపోయిందని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇది పరిశీలించాల్సిన అవసరం ఉంది. రామ్ గోపాల్ వర్మ కూడా ఆయన క్షమాపణలు చెప్పారు. ఏమని, 2 మాటలు తప్పు, 2 పదాలు అవేవో కూడా చెప్పలేదు, అవి కూడా అన్పార్లమెంటరీ అన్నాడు. తర్వాత ఊర భాష అంటే ఊర్లలో వాళ్ళు ఇలాగే మాట్లాడతారని ఉద్దేశం ఏమో నాకు తెలియదు. మనల్ని మనం సమర్థించుకోవడానికి ఊళ్ళల్లో ఇలా మాట్లాడతారు. కొంతమంది అంటుంటారు వీధి భాష. వీధుల్లో కూడా మనుషులేనండి, వీధుల్లో వాళ్ళు మనుషులు కాదు, ఊళ్ళల్లో వాళ్ళు మనుషులు కాదు అని. ఎనీవే 2 మాటలేనండి అసలు. ఆ కాన్సెప్ట్ రైటా? నేను మీకు ఎవరికి నచ్చినా నచ్చకపోయినా బేసిక్గా ఒకటి చెప్పా. మహిళలకు శరీరం ఉంది, పురుషులకు శరీరం ఉంది. ఇందులో మహిళల శరీరం ఎలా ఉండాలి, మహిళల వస్త్రధారణ అది అని చెప్పడానికి ఎవరికైనా ఏం అధికారం ఉంది? ఉదాహరణకు ఆయన పీకే సినిమాలో ఆమీర్ ఖాన్ పూర్తి నగ్నంగా నటించారు. లేకపోతే వినోదం సినిమాలో తనికెళ్ళ భరణి గారు నగ్నంగా నటించారు. అంటే ఏదో అడ్డం వేస్తారనుకోండి మన దీని ప్రకారం, అది వేరే విషయం. అప్పుడెప్పుడు ఈ శరీరాల సమస్య రాలేదే. అంటే స్త్రీలకు సంబంధించిన విషయం. ఒక ఆయన బికినీ వేసుకోవద్దు అన్నాడు ఒక ముఖ్యమంత్రి, ఆయన ఇప్పుడు లేడు. ఇంకొక ఆయన అర్ధరాత్రి రావద్దు అన్నాడు. అసలు మహిళలకి నీతి పాఠాలు, వస్త్రధారణ, టెక్స్టైల్ పాఠాలు చెప్పే అధికారం ఎవరికి ఇచ్చారు? దాన్ని దిద్దుకోకుండా ఇప్పటికి కూడా నేను మంచి ఉద్దేశంతో చెప్పాను. మంచి ఉద్దేశంతో సామాన్లు సరుకులు అంటారా? మంచి ఉద్దేశం, ఆ ఉద్దేశం అంటే 2 పదాలు తప్ప ఇంకేం తప్పు లేదనేది మాట్లాడితే నేను ఆయన గురించే చెప్పట్లేదు. ఆయన్ను సమర్థిస్తూ ఒకరిద్దరు మహిళా మనులు కూడా మాట్లాడారు. వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నా, వాళ్ళు బీజేపీకి సంబంధించిన వాళ్ళు అనుకోండి, లేకపోతే సనాతనవాదము ఇదంతా. అసలు వాదన ఆమె అనసూయ గారు సమర్థిస్తూ ఈ తప్పు అని చెప్తూ ఈ విమర్శలను సమర్థిస్తూ ఆమె మాట్లాడితే ఆమె మీద కూడా దాడి. ఇప్పుడు ఖచ్చితంగా శివాజీ గారు కేవలం మాట్లాడారు. ఇప్పుడు అనసూయ మీద దాడి చేసేవాళ్ళు ప్రత్యక్షంగా చేస్తున్నారు. ఇంకా మంచి మాటలు చెప్పాను, హీరోయిన్లకు నేను చెప్పాను, హీరోయిన్ల భద్రత కోసం చెప్పాను. భద్రత ఏంటి సరే, ఒక హీరోయిన్ సరైన డ్రెస్సులు వేసుకోకపోతే ఆమె మీద దాడి చేయడం అనేది హక్కు ఉంటుందా? అది సమర్థనీయం అవుతుందా? కాబట్టి సర్దుకుంటే అసలు ఈ ధోరణే మంచిది కాదు. ఇంకో విషయం కూడా చెప్తున్నా, నేను ఇలా అన్నానంటే స్త్రీ స్వాతంత్రం అనే వాళ్ళందరూ బయలుదేరుతారు, స్త్రీ స్వాతంత్రం అనే వాళ్ళందరూ బయలుదేరుతారు అనే మాటలు మంచివే? ఇవే కోవకు చెందినవి అంటే కేవలం ఆ 2 పదాలు మాత్రమే తప్ప. కాబట్టి ఇక్కడ సగం క్షమాపణల వల్ల, సగం సర్దుబాట్ల వల్ల అది చట్టబద్ధంగా తప్పించుకోవడానికి కావచ్చు, లేకపోతే మహిళా కమిషన్ కూడా దీని మీద ఆగ్రహం వెలిబుచ్చడం వల్ల కేసు పెడతారనే ఆందోళన వల్ల కావచ్చు. ఎందుకు చెప్పినా మంచిదే. కానీ చెప్పేదేదో సగం చెప్పడం, ఏదో సామెత, ఎందుకురా ఇలా తిట్టావు, అమ్మని తిట్టావు అంటే ఇంకేదో అనుకున్నాను అని సామెత చెప్పినట్టుగా ఇంతకుముందు కూడా మాట్లాడారు. ఉదాహరణలు నేను ఇవ్వదలుచుకోలేదు, కొంచెం సంయమనం పాటిద్దాం అనే దాంతో తప్ప మీరు బేషరతుగా సినిమా అన్నిటికంటే ముఖ్యంగా మంచి మనొచ్చు సినిమా పరిశ్రమకు సంబంధించి. ఆయన మా అధ్యక్షుడు కూడా కదా, ఆయన నటుల తరఫున కూడా క్షమాపణ చెప్పాడు. మొదటిసారిగా పరిశ్రమలో ఉన్న చాలా విష్ణు విష్ణు మనోజ్ కాదు, మంచు విష్ణు చెప్పాడు. సో ఇవన్నీ కూడా చాలా ఆలోచించాల్సిన అంశాలు. అంత ఆలోచన అయితే నాకు కనపడలేదు. అయితే ఒకటి చెప్పాను నేను మీకు, ఆయనకు ఆలోచన ఉంది, మెచ్యూరిటీ కూడా ఉంది, మాట్లాడినా క్షమాపణ చెప్పే అవకాశం కూడా ఉండొచ్చు, సర్దుకోవచ్చు అని ఆయన కూడా ఆయన చెప్పాను. సో సర్దుకున్నంతగానే అదేదో పూర్తిగా ఉందా, అది మీరు వినొచ్చు కావాలంటే. నిన్న సాయంత్రం దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో వాళ్ళు ఇబ్బంది పడ్డ సందర్భంలో 4 మంచి మాటలు చెప్పాలని చెప్తూనే 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ నేను యూజ్ చేయడం జరిగింది. డెఫినెట్గా ఎవరికైనా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి.
నేను మాట్లాడింది అమ్మాయిలందరినీ ఉద్దేశించి కాదు. హీరోయిన్స్ బయటకు వెళ్ళినప్పుడు బట్టలు జాగ్రత్తగా ఉంటే మీకు ఇబ్బంది ఉండదేమో మా అమ్మ అనే ఉద్దేశం తప్ప నేను ఎవరిని అవమానపరచాలని కాదు. బట్ ఏదైనా 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ దొర్లినాయి. దానికి మై సిన్సియర్ అపాలజీస్. అండ్ ఇంకోటి, నేను ఎప్పుడు స్త్రీ అంటే ఒక మహాశక్తి, ఒక అమ్మవారిలాగానే అనుకుంటా. ఎందుకంటే ఇవాళ సమాజంలో స్త్రీని ఎంత తక్కువగా చూస్తున్నారో మనందరం చూస్తున్నాం. అటువంటి అవకాశం మనం ఇవ్వద్దు అని చెప్పే ఇంటెన్షన్లో ఒక ఊరు భాష మాట్లాడాను. అది చాలా తప్పు. ఐ నో, మై సిన్సియర్ అపాలజీస్. నా ఇంటెన్షన్ మంచిదే, కానీ ఆ 2 పదాలు దొరకకుండా ఉంటే ఈరోజు ఈ పరిస్థితి లేదు. బట్ ఒకటి మాత్రం చెప్తున్నాను, మంచి చెప్పాలనే ఉద్దేశం తప్ప అవమానపరచాలి, కించపరచాలనే ఉద్దేశం నాకు ఎట్టి పరిస్థితిలోనూ లేదు. ఇండస్ట్రీలో ఆడవాళ్ల మనోభావాలు దెబ్బతిన్నందుకు, అలాగే మహిళలు ఎవరైనా దీన్ని తప్పుగా అనుకుని ఉంటే మీ అందరికీ నా సిన్సియర్ అపాలజీస్ అమ్మా. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ మాత్రమైనా చెప్పారండి, మంచిదే. కానీ ఎన్ని ఇఫ్స్ బట్స్, మంచి ఉద్దేశం, స్త్రీ స్వాతంత్రం అనే వాళ్ళందరూ దీని మీద వ్యాఖ్యలు చేస్తారంటే కింద కేరింతలు కొట్టారండి. మాట్లాడుతుంటే కేరింతలు కొట్టారు. ఇంకొకటి, మహిళల వస్త్రధారణ వల్ల మహిళలకు ఇబ్బంది ఏంటండి? ఒక అమ్మాయి ఉదాహరణకు మొన్న నిధి అగర్వాల్, ఆమె మంచి వస్త్రాలే వేసుకుంది కదండి. అవును, జాగ్రత్త. నిధి అగర్వాల్ తప్పేముంది అక్కడ జులాయిలు ఆకతాయిలు ఆ పని చేసిన వాళ్ళు తప్ప నిధి అగర్వాల్కు జాగ్రత్త. మీరు జాగ్రత్త చెప్పాల్సింది ఎవరికి? అలాగే స్త్రీలను చులకన చేసే అభిప్రాయాలు అవన్నీ ఉన్నాయి కాబట్టి చులకన చేసే వాళ్ళకి కదా చెప్పాలి. స్త్రీలను ఎవరో చులకన చేస్తారు కాబట్టి స్త్రీలకే పాఠాలు చెప్తే ఏంటి ఉపయోగం అని నా ప్రశ్న. బాలికల మీద, మైనర్ అమ్మాయిల మీద కూడా చేస్తుంటే మనం, కాబట్టి ఎక్కడో దారి తప్పింది. ఇప్పటికి కూడా చెప్పిన దాని తర్వాత సాగదీయడం నాకు లేదు, కానీ ఆయన మాట్లాడుతున్న తీరు. రెండోది, ఆయన మాట్లాడాడని కనీసం 1-2 యాక్ట్రెస్లు, సనాతనవాదులు బయలుదేరేసి, చూడండి నిజమే, మహిళల గౌరవం కోసం మా భారతదేశంలో మహిళలు ఇలా ఉండాలి సార్. పశ్చిమ దేశాల కంటే చాలా ముందే భారతదేశాన్ని ఒక మహిళ పరిపాలించింది సార్ 11 సంవత్సరాల పాటు. ఇంకోటి కూడా తెలుసా వర్మ, చాలా పశ్చిమ దేశాల కంటే ముందు భారతదేశంలో ఒకేసారి వయోజన ఓటింగ్ హక్కు ఇచ్చాం మనం, మహిళలతో సహా. అంటే చదువుకున్న వాళ్ళకే ఓటు, పన్ను కట్టిన వాళ్ళకే ఓటు, ఇలా ఉండేవి. కానీ మొదట సోవియట్ యూనియన్, తర్వాత అమెరికా కూడా తర్వాతే ఇచ్చింది ఓటింగ్. కాబట్టి మహిళలను గౌరవించటము ఇవన్నీ ఒక పరిభాషలో మంచి కోసమే చెప్పే మంచి ఉద్దేశం ఉండొచ్చేమో, కానీ చెప్పిన తీరు మటుకు చాలా ఖచ్చితమైన వ్యతిరేకతకు దారితీసింది. రెండవది, దాన్ని ఆధారంగా చేసుకొని ఆఖరికి ఎక్కడి రామ్ గోపాల్ వర్మ. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమాలు, ఆయన ధోరణులు, వాటి మీద చాలా విమర్శలు ఉంటాయి. ఆయన కూడా చెప్పే పరిస్థితి. ఆయన ఏం చెప్పాడు అంటే, మీరు కావాలంటే మీ ఇంట్లో వాళ్ళకి మీరు చెప్పండి, చెప్తే కూడా వింటారా లేదా, ఎవరి ఇంట్లో వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకోవాలి. అదే వర్మ కూడా చెప్తుంది కూడా. నేను వర్మ అనా, లేకపోతే చిన్మయ్యే, లేకపోతే అనసూయ భరద్వాజ, లేకపోతే కరాటే కళ్యాణ్, ఆమె ఎవరు, ఇంకొక ఆమె రమ్యశ్రీనా, వాళ్ళ గురించి నేను చెప్పాను. వాళ్ళందరూ వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్పారు. కానీ ఈ హాఫ్ హార్టెడ్, అర్ధమనస్కమైన, పాక్షికమైన, మినహాయింపులతో కూడిన, షరతులతో కూడిన క్షమాపణలు మహిళలకు ఏమీ మేలు చేయవు. కార్యకర్తల మీద, స్త్రీ స్వాతంత్రం కోసం పోరాడే వాళ్ళు ప్రోత్సహించండి. ఒక్క మాట చెప్పుంటే బాగుండదు, నేను మహిళా స్వాతంత్రాన్ని కూడా గౌరవిస్తాను అని చెప్తారేమో, చూద్దాం. నేను అది దిద్దుకున్నట్టే ఇది కూడా దిద్దుకునే ఛాన్స్ ఉంటుందేమో. సార్ రాహుల్ అలా చేస్తే బాగుంటుంది, సంపూర్ణం అవ్వాలని. సార్ రాహుల్ అవుట్, ప్రియాంక ఇన్ నాయకత్వ మార్పు ఉంటుందా? ఇది జరుగుతున్న చర్చ కాంగ్రెస్లో.